నల్గొండ దేవాలయాలలో అక్రమంగా నిధులు కాజేస్తున్న వారిపై ఈవో మరియు మాజీ నల్గొండ డివిజన్ ఇన్స్పెక్టర్పై మరియు ఆలయ బ్యాంకు అకౌంట్ వివరాలపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రీయ శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారికి వినతి పత్రం సమర్పించారు. నల్గొండ జిల్లాలో గల శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవస్థానం దర్వేశ్వరం నందు మరియు నల్గొండ జిల్లా నడిబొడ్డున ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి దేవాలయం రామగిరి నందు భక్తులు ఇచ్చినటువంటి విరాళాల నిధులను ఈవో 31వ తారీఖు 6వ నెల 2024 నాడు భువనగిరి జిల్లాకు బదిలీపై వెళ్లిన మాజీ నల్గొండ డివిజన్ ఇన్స్పెక్టర్ బ్యాంక్ చెక్కులపై సంతకాలు తీసుకొని నిధులు కాజేస్తున్నారని గత 3 నెలలుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇటు విషయంపై ఈరోజు నల్గొండ ఉమ్మడి జిల్లా సహాయ కమిషనర్ కి కలిసి రాష్ట్రీయ శ్రీరామ్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు జల్లెల గోవర్ధన్ యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడుతూ దేవాలయాల్లో అక్రమంగా నిధులు కాజేస్తున్న వారిపై ఈవో మరియు మాజీ నల్గొండ డివిజన్ ఇన్స్పెక్టర్పై మరియు ఆలయాల బ్యాంక్ అకౌంట్ వివరాలపైన పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరిపి వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మరియు అదేవిధంగా వారు అవినీతి అక్రమాలు చేసినట్టుగా విచారణలో తేలితే వారిని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎనగొందుల సురేష్, శివ, కరుణాకర్, కిరణ్, వెంకట్ మరియు రాష్ట్రీయ శ్రీరామ్ సేన కార్యకర్తలు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఫోటో మీకు రిప్రజెంటేషన్ ఇస్తున్నట్టు కలెక్టర్ కూడా ఇచ్చినప్పుడు ఏంటంటే మేము ఇట్లా కలిసినప్పుడు ఆయనతో వీడియో తీసుకుంటాం. దేవాదాయ శాఖ ఎండమెంట్ సంబంధించిన దరేశ్వరం గుళ్ళో అమ్మవారి టెంపుల్లో గత 3 నెలల నుంచి అక్కడ ఉన్న ఖజానా నుండి చెక్కుల ద్వారా డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. కావున ఇటు విషయం మీద ప్రభుత్వం కానీ ఇటు ఎండమెంట్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఎండమెంట్ శాఖే కానీ దీని మీద కఠిన చర్యలు తీసుకుని వారికి తగిన న్యాయం చేకూరుస్తారని మనవి. జై శ్రీరామ్. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినట్టు ఈ దేవాదాయ శాఖలో ఏసీ గారికి రికమెండేషన్ సమర్పించడం జరిగింది. ఈ యొక్క రికమెండేషన్ను నల్గొండ జిల్లాలో దర్వేశ్వరం రేణుకామాత దేవాలయానికి సంబంధించినటువంటి దేవాలయంలో నిధులని మాజీ ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి గారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో అక్రమంగా చెక్కులపై సంతకాలు చేసుకొని గత 3 నెలలుగా నిధులు కాజేస్తున్నారు. వీటిపై చర్యలు తీసుకోవాలని ఎండోమెంట్ ఏసీ గారిని కలవడం జరిగింది. వీటిపైన త్వరగా విచారణ జరిపించాలి. అదేవిధంగా రామాలయం నల్గొండ నడిబొడ్డున ఉన్నటువంటి 2వ భద్రాద్రిగా పేరుగాంచినటువంటి దేవాలయానికి ఉన్నటువంటి నిధులను కూడా మాజీ ఇన్స్పెక్టరు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈవో ఇద్దరు కలిసి నిధులు కాజేస్తూ దేవాలయం యొక్క పవిత్రతని దెబ్బతీస్తూ దేవాలయ భక్తులు ఇచ్చినటువంటి కానుకలని వీళ్ళు అక్రమంగా కాజేసుకొని వాళ్ళు జేబులు నింపుకుంటున్నారు. వీటిపైన దేవాదాయ శాఖ వారు త్వరగా విచారణ జరిపించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలి. అవసరమైతే వాళ్ళని విధుల నుంచి కూడా తొలగించాలని మా రాష్ట్రీయ శ్రీరామ్ సేన డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా దేవాలయానికి సంబంధించినటువంటి భూములు నల్గొండ జిల్లాలో 3000కు పైచిలకు దేవాలయ భూములు కూడా అన్యాక్రాంతమైనాయి. ఇవన్నిటికి కూడా దేవాదాయ శాఖ వారు త్వరగా చర్యలు తీసుకొని వాటికి బౌండరీస్ కూడా ఏర్పాటు చేయాలి అని రాష్ట్రీయ శ్రీరామ్ సేన డిమాండ్ చేస్తుంది. జై శ్రీరామ్, జై హింద్.